అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష పాటిస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్రాన్ విందును ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాలు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలు వేలాది మంది తరలి రావడంతో సురేంద్రబాబు నివాసం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సురేంద్రబాబు విజయం సాధించాలని దీవించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లింలు, మత పెద్దలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం భయ చెప్పలేదు నాకు. अब सारे मरीज से पूरे सारे लोगों को ही అన్ని కౌంటర్స్ సర్వింగ్ స్టార్ట్ చేయండి. అన్ని కౌంటర్స్ సర్వింగ్ స్టార్ట్ చేయండి. అన్ని కౌంటర్స్ ఇమ్మా కొంచెం సౌండ్ తగ్గించు. తీసుకుంటున్నా కొట్నా లోపల చైర్స్ అన్ని ఫుల్ అయ్యాయండి. అందరూ స్టేజ్ వైపు వెళ్ళి కూర్చోవాలండి. లోపల చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. స్టేజ్ దగ్గర చైర్స్ ఉన్నాయి, అక్కడ ఆసీనులు కావాలి. ఓకే సార్. బాబు మీడియా రంజాన్ మాస శుక్రవారం, మొదటి శుక్రవారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం. మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాలు గ్రో అయింది. ఇప్పుడు కూడా ఈ రంజాన్ మాసంలో రాజకీయంగా ప్రవేశం చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులన్నీ బాగా చేర్చుకునేటువంటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఆ దాంట్లో దీవెనగానే ఈరోజు మేమందరం కూడా నేను ఈరోజు వాళ్ళకందరికీ మనం రంజాన్ పండుగ సందర్భంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా మన నియోజకవర్గంగానే ఇదన్నీ కూడా ఉంటాయి. అలాగే ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చాడు రంజాన్ తోఫా అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉండట్లేదు, అన్నీ తీసేసినట్టున్నారు రంజాన్ తోఫా అలాంటివి. రాబోయే కాలంలో కూడా రంజాన్ తోఫా ఉంటుంది.